ఏపీ పొగాకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. వడ్డీ లేని రుణాలిచ్చి రైతులు ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. ఏపీలోని పొగాకు రైతులకు ఊరటనిచ్చే తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే సంభవించిన వాతావరణ మార్పులో, తుఫాన్లో, ఇతర కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి వారికి తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందించనుంది. అంటే ఏపీలోని సుమారు 45,000 మంది రైతులకు 250 కోట్ల రూపాయల రుణ సాయం అందనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు 100 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. బ్రైట్ రకానికి 230, మీడియం రకానికి 190, లో రకానికి 110, ఆఫ్స్టైల్ రకానికి 130 రూపాయలు కనీస కొనుగోలు ధరకు ఎగుమతిదారులు అంగీకారం తెలిపారని స్పష్టం చేశారు. టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటి అంటే ప్రతి ఫార్మర్కి బ్రైట్ కానీ, మీడియం కానీ, లో కానీ, ఆఫ్స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 yearsకి ఒప్పుకున్నారు. అది వాళ్ళు 2 yearsలో పే చేయాలి. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంపై పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.